హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎందుకు పనికిరారు అని అంటే మీరు అడగొచ్చు ఇప్పుడు ఆ ప్రశ్న. ఎందుకు మేడం 2 సార్లు ఓడిపోతేనే ఇక పూర్తిగా కోల్పోయిందా, కాంగ్రెస్ ఎన్నోసార్లు ఓడిపోయింది కదా అని మీ ప్రశ్ననే నేను నా ప్రశ్న వేసుకొని నేనే ఆన్సర్ కూడా ఇవ్వండి. ఎందుకు ఇస్తానంటే డెఫినెట్ గా ఒక ప్రాంతీయ పార్టీకి ఎంతో కొంత ఆదరణ ఆ రాష్ట్రంలో ఉండే తీరాలి, ఉంటది. కేసీఆర్కి ఎందుకు ఉండదు అని చెప్తాను నేను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 15% మించి బీఆర్ఎస్ బీజేపీకి ఓట్ షేరింగ్ చేయించింది, దగ్గరుండి చేయించింది. నూటికి నూరు. నేను స్వయాన లైవ్ ఎవిడెన్స్ లో నేను చెప్తున్నాను. అన్నం ఉడికిందా అని గింజ గింజ విసికి చూడం, ఒక గింజ విసికితేనే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా అని. వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది అది. నేను రాజకీయం చేసే వాళ్ళకు నేను చెప్తున్నా, ఆధారాలు ఏంది నడు నా బూత్ లో చూపిస్తాను నేను. మా ఊర్లో బూత్ లో నిలబడి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వెయ్యండి అని పోలింగ్ బూత్ లకు పంపిస్తుండ్రు. ఎందుకు అని నేను లైవ్ లో తిట్టిన అందరినీ. ఎందుకు మీరు మరి ఎప్పుడు నుంచో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదా? బయట ఎక్స్టర్నల్ గా వేరు, ఇంటర్నల్ గా ఇద్దరు ఒకటే కదా. నేను బూత్లలో తిట్టిన వాళ్ళని మీరు ఎట్లా బీజేపీకి ఏమంటారు ఓటు అంటే అవును బరాబర్ ఏమంటామంటున్నారు వాళ్ళు, ఇక భయం లేకుండా అంటున్నారు. ఒక్కొక్క జాగాలో మైనారిటీ వర్సెస్ మెజారిటీ. మీరు ఎక్కడైతే బూత్ లో చూసుకున్నారో అక్కడ లోకల్ వరకు వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంకేదైనా చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడో నేను ఒక 50 నుంచి 100 బూతులు తిరిగిన ఆ రోజు ఎలక్షన్ రోజు. నేను చూసి కల్వ సుజాత ఈజ్ నాట్ ఓన్లీ ఓటర్, కల్వ సుజాత ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్. కాబట్టి 10 బూతులలో ఏం జరుగుతుందో అని తిరిగి రావడము బాధ్యత నాది. సొంత నియోజకవర్గంలో నా బాధ్యత. నువ్వు ఒక్క బూతులో జరిగిందంటే ఏదో పైసలు తిన్నారు, 2 బూతులలో 3 బూతులలో 4 బూతులలో 10 బూతులలో 50 బూతులలో 100 బూతులు పోతే 100 బూతులలో నిలబడి బీఆర్ఎస్. మీరు చెప్పిన మాట నిజం అనుకుంటే కేసీఆర్ కి ఏం అవసరం, వాళ్ళ బిడ్డని తీసుకుపోయి జైల్లో పెడితే. అవును, అందుకే కదా బిడ్డ బయటికి రావాలనంటే వాళ్ళు చెప్పినటువంటి కట్టుదిట్టమైనటువంటి వాళ్ళిద్దరు లోపల మధ్యలో జరిగినటువంటి ఉపాయకారాలకు బిడ్డ బయటికి రావాలనంటే కవిత బయటికి రావడానికే బీజేపీకి సపోర్ట్ చేసింది అంటారు. నేను చెప్తా ఒక్కటే కాదు, నీ ప్రశ్నలు కూడా నేనే వేసుకొని నేను ఆన్సర్లు చెప్తాను. ఇందాకనే చెప్పిన ఒకటి, కవిత బిడ్డ జైల్లో ఉండడమే కాకుండా కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ విషయమే కానీ, కాళేశ్వరమే కానీ, వాళ్ళు భూ కబ్జాలు చేసినాయే కానీ, ధర్నీ పేరు మీద మోసం చేసినాయే కానీ, ప్రతి ఒక్కటి మెడికల్ పేరు మీద చేసినాయే కానీ, గొర్రెల పేర్ల మీద చేసినాయి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 196 సివిల్ సప్లైలో చేసిన ప్రతి దాంట్లో విచారణ పూర్తి స్థాయిలో. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు చూసారు కదా, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కేసీఆర్కి నోటీసులు జారీ చేసింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో 60,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిండ్రు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసిండ్రు. ఇక ఒకటే రెండా, ఒక్క జాగాలో చెప్పాలన్నా 2 జాగాలో చెప్పాలన్నా మేము అన్ని చేసిన స్కామ్లు అన్ని తోడి బయటికి వెళ్తున్నాయి. కేసీఆర్ని రేపు పొద్దున రక్షించేవాడు ఏకైక వ్యక్తి మోదీ, అమిత్ షా. కాబట్టి వాళ్ళని వాళ్ళ సంఖలో పోయి కూర్చుంటే వీళ్ళకి ఏం కావాలో అవి పనులు అయిపోతాయి. వాళ్ళు వచ్చేది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుందని ఎంతో కొంత ధైర్యంతో, అది ఇంకొక 20 సీట్లు అటు ఇటు ఏంటంటే ఆ ప్రభుత్వం ఏర్పడకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు కేసీఆర్ కథ ఏందో బయటకు ఒలిచి ఒక్కొక్కటి తోలు లోపల ఉన్నటువంటి ఒక్కొక్క పేగు కూడా తీసి ఏమేం చేసిండో, తెలంగాణ ప్రజలు ఏం మోసం చేసిండో అన్ని బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. తప్పితారి బీజేపీ 3వసారి అంటే వచ్చిందా బీజేపీ? మరి లేకుంటే 240 సీట్లకు అధికారం వెళ్ళిపోతుందా? మీరు అధికారంలోకి వస్తేనేమో జనాలు ఓట్లు వేసినట్టు వాళ్ళు అధికారంలోకి వస్తేనేమో వాళ్ళు అన్న మాటకి నేను చెప్తున్నా, అబ్కి బార్ 400 పార్ అన్నారు. అది కూడా ఎట్లా వచ్చిందో మీరు చూసిండండి. మరి మీరు అధికారంలో కూడా రాలేకపోయారుగా. అధికారంలోకి సీట్లు 20 సీట్లు తేడా వాళ్ళకి మాకు 237 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 240 సీట్లు వచ్చినాయి. మా కూటమి ముందే ఉంది, మేము చెప్పుకున్నాం. మేమేమి 554 సీట్లకు 44 సీట్లకు మేము పోటీ చేయలేదు. వాళ్ళు చేసిన మొత్తం సీట్లు ఒక 50-100 సీట్లు వేరే వాళ్ళకు. 250 సీట్ల నుంచి 300 సీట్ల లోపలే కాంగ్రెస్ పోటీ చేసింది. ఇంకా 200 సీట్లకు పోటీ చేయలేదు. అభ్యర్థులు కాదు, కూటమిలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. కాబట్టి కూటమితోనే 237 సీట్లు వచ్చింది. 37 సీట్లకి ఇంకా అధికారం రావాలి అని అంటే ఎన్ని సీట్లు కావాలి? ఇంకో 40 సీట్లు కాదు, 36 సీట్లు అయితే కాంగ్రెస్ ఈ రోజు అధికారంలోకి వస్తుంది. మరి మీకు కూడా ఎన్ ఫర్ నారా చంద్రబాబు, ఎన్ ఫర్ నితీష్ కుమార్, ఆ ఇద్దరు కలిపితేనే ఎన్డీఏ కూటమిలో భాగం. వాళ్ళిద్దరు వద్దు అనుకుంటే రేపో మాపో కూడా ప్రభుత్వం పడిపోతుంది. అట్లాంటిది తుమ్మితే
ముక్కుడు వచ్చినట్టు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ అదే పసిగట్టిండు. మళ్ళీ ఏదన్నా అధికారంలోకి వస్తే మమ్మల్ని విడిపిస్తారు, మేము చేసిన స్కాములు సిబిఐకో ఈడీకో అప్పచెప్తే రేపు పొద్దున క్లీన్ స్వీప్ చేసి మాకు ఇస్తాడు అనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేసింది, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇది ఎవరన్నా కాదన్నా 100% ఇది అచ్చుగుద్దినట్టు. ఈ మాట ఇంకొకటి కూడా ఆధారం ఉంది మీకు. ఇదే సిద్దిపేటలో బీజేపీకి లీడ్ వస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పిండ్రో చెప్పాలి. రఘునందన్ కృతజ్ఞతలు చెప్పిండా లేదా? హరీశ్వర్ రావు గారి వల్ల నేను గెలిచిన అన్నాడు. ఇందాకనే అన్నం ఉడికిందా అని గింజ గింజ ఉతికి చూసుడు పిసికి చూసుడు అవసరం లేదు, ఒక్క గింజ ముట్టుకుంటే తెలుస్తుంది అని. మరి హరీష్ రావు ఏ విధంగా సహకరిస్తాడు? 1,00,000 ఓట్లు 1,20,000 ఓట్ల మెజార్టీ కోసం చూసేటటువంటి ఒక ఎమ్మెల్యే ట్రబుల్ షూటరు ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో పూర్తి మెజార్టీ బీఆర్ఎస్కి రాకుండా బీజేపీకి ఎట్లా మెజార్టీ వస్తుంది? అంత కనబడ అన్ని ఓట్లు ఎట్లా పడతాయి అంటే బీజేపీ బీఆర్ఎస్ మైనస్ చేసుకుందనే కదా తన ఓట్లని సహకరించిందని. ఒకటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా 5 లక్షల మెజారిటీ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ కాంగ్రెస్ అభ్యర్థికి నల్గొండ నుంచి వెళ్ళి. మరి అక్కడ ఎట్లా వచ్చినాయి అంటారు? ఏమొచ్చింది ఆడ సైదిపూడి గానికి ఇచ్చిండ్రాడ. ఆడ మీద ఉన్నటువంటి కేసులే కానీ ఆయన మీద ఉన్నటువంటి ల్యాండ్ గ్రామిల్ అయినా కానీ 2 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయి వాళ్ళు అక్కడ. బీజేపీ కూడా పోటా పోటీ చేపించింది. అయినా కానీ ప్రజలంతా మా దిక్కున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే నేను చెప్పింది వినాలి, మీరు వినడం నేర్చుకోండి. అడిగిన ప్రశ్న ఆన్సర్ నా దగ్గర వినాలి. ఎక్కడెక్కడైతే కొంచెం కాంగ్రెస్ వీక్ ఉందో అక్కడ బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి అభ్యర్థి ఎన్నికకు కారణమైన గెలుపు కోసం కృషి చేసింది. ఎక్కడైతే కాంగ్రెస్ క్యాడరు కాంగ్రెస్ అభ్యర్థి గట్టిగా ఉందో ఆడవాళ్ళది పాచికలు పనిచేయలేకపోయింది. మీరు నల్గొండనే తీసుకోండి, భువనగిరే తీసుకోండి, వరంగలే తీసుకోండి, జైరాబాదే తీసుకోండి, లేదా ఇంకేదన్నా తీసుకోండి కాంగ్రెస్ గెలిచిన స్థానాలలో. ఇంకా అప్పటికన్నా ఇప్పటికీ 2.5% ఓట్ బ్యాంకు అసెంబ్లీ కన్నా మాకు పెరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ గిట్ట వాళ్ళకి సపోర్ట్ చేయకుంటే ఇంకొక 10% మా ఓట్ శాతం పెరుగుతుండే. మేము మెదక్ సీటు గెలుస్తుంటేమి, మహబూబ్ నగర్ సీటు గెలుస్తుంటే, ఇంకెక్కడైనా తక్కువలో ఓడిపోయి ఉంటే ఆ సీట్లు కూడా గెలుస్తుంటే. ఎందుకంటున్నా అంటే 10 to 15% ఓట్ షేరింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓ 20 లక్షల ఓట్లు ఉన్నాయంటే డైరెక్ట్గా 2.5 లక్షలు వీళ్ళు వాళ్ళ అకౌంట్లలో వేసినట్టే కదా. 3 లక్షల ఓట్లు వాళ్ళ అకౌంట్లలో వేసినట్టే కదా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి స్వయంగా సపోర్ట్ చేసింది అంటారు. ఎవడు అవునన్నా కాదన్నా ఇది 100% ఒక్క రఘునందన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి మీరు. హరీశ్వర్ రావు థ్యాంక్స్ టు హరీష్ రావు, ఆయన వల్లనే నేను ఈరోజు గెలిచినా అన్నాడు. ఆయన అదే ఉద్దేశంలో అన్నాడు అంటారు. నాకెందుకు ఆయన ఉద్దేశం మీరు పోయి అడుగుండి. ఎట్లా చెప్తాడు ఒక మీడియా ముంగల్కి వచ్చి ఏమో ఉద్దేశం ఏంది? ఏమో డమ్మీ క్యాండిడేట్లను పెట్టిన మాకు పోటీ అయ్యలేదు అందుకే మేము గెలిచినాం అన్నట్టు ఆయన మాట్లాడింది. ఎందుకు పెట్టిన మాట డమ్మీ క్యాండిడేట్? అక్కడ అభ్యర్థులే కరవైరు బీఆర్ఎస్ ఉద్దేశంలో మాట్లాడింది. ఒక రాజపుష్ప ఆయనకి 1,000 కోట్లు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చే ఓటర్కి ఇచ్చి కొనేటంత కెపాసిటీ ఉన్నాడు. అది కూడా ఇచ్చిండ్రు అన్నారు కొంతమంది. 5,000 10,000 ఇచ్చిండ్రు అన్నారు. అంత ఇచ్చినా కూడా మీ సొంత నియోజకవర్గంలో లీడ్ అంతగానం ఎందుకు ఓట్లు పడ్డాయి వాళ్ళకి? బీజేపీకి చెప్పండి. నువ్వు 80,000 ఏమో అనుకుంటా నేను మెజార్టీతో గెలిచింది, నాకు సరిగ్గా గుర్తులేదు. మరి అంత నుంచి మైనస్ ఎట్లా అయిపోయినారు మీరు? బీజేపీకి ఎంత పడ్డాయి? 23,000 22,000 పడ్డాయి.